2026 టీ20 వరల్డ్ కప్కు టీమిండియాను ప్రకటించారు. ఈ జట్టులో శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. అయితే దీనిపై చాలామంది మాజీ క్రికెటర్లు కావచ్చు, మరి ముఖ్యంగా అభిమానులు సోషల్ మీడియాలో చాలా వరకు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా శుభ్మన్ గిల్ కంటే మెరుగైన ప్లేయర్లు భారత టీ20 జట్టులో స్థానం సంపాదించే ఆటగాళ్లు చాలామంది ఉన్నారని, ఇంత కాంపిటీషన్లో తనను పక్కన పెట్టడమే బెటర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో శుభ్మన్ గిల్ టీ20 ఫామ్ పెద్దగా ఏమీ లేదు. సౌత్ ఆఫ్రికాతో 3 టీ20లో వరుసగా ఫెయిల్ అయ్యాడు. దీంతో తన గాయం కారణం అని చెప్పి పక్కన పెట్టేశారు. 4-5 టీ20లకు సంజు శాంసన్ను తీసుకున్న 4వ టీ20 మ్యాచ్ మంచు కారణంగా రద్దయితే చివరి టీ20 మ్యాచ్లో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా యూజ్ చేసుకున్నాడు సంజు శాంసన్. దీంతో వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యాడు. అట్ ద సేమ్ టైం శుభ్మన్ గిల్ను వరల్డ్ కప్కు సెలెక్ట్ చేయలేదు. దీనిపైనే స్పందించాడు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. రోహిత్ శర్మ హయాంలో టీ20లో టీమిండియా చాలా దూకుడుగా ఓపెనింగ్ చేసేది. మరీ ముఖ్యంగా పవర్ ప్లేలో చాలా పాజిటివ్గా దూకుడుగా ఆడటం మొదలెట్టింది. ఆ శైలి తగ్గట్టుగా శుభ్మన్ గిల్ ఆడలేకపోయాడని వ్యాఖ్యానించాడు అశ్విన్. భారత దూకుడుకు సంజు శాంసన్, అభిషేక్ శర్మ సరిగ్గా సరిపోయారని వ్యాఖ్యానించాడు. శుభ్మన్ గిల్ కోసం ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్న సంజు శాంసన్ను తప్పించి అవకాశం ఇచ్చారు గిల్కు. ఆసియా కప్లో గిల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. సంజు మిడిల్ ఆర్డర్లో ఆడాడు. అయితే ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారంటూ వ్యాఖ్యానించాడు. అట్ ద సేమ్ టైం సంజు శాంసన్కు ఓపెనర్గా అవకాశం ఇచ్చింటే ఖచ్చితంగా రాణించేవాడని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాపై గిల్ ఓపెనర్గా అవకాశం వచ్చింది, తను ఫెయిల్ అయ్యాడు. శాంసన్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో మొదట్లో శాంసన్కు అవకాశం రాలేదు, తర్వాత ప్రూవ్ చేసుకున్నాడు. దీనిపైనే మరింత ఆసక్తిగా వ్యాఖ్యానించాడు. శుభ్మన్ గిల్కు టీం మేనేజ్మెంట్ నుంచి చాలా మద్దతు ఉంది. అతను నేరుగా వైస్ కెప్టెన్ను ఎంపికయ్యాడు. సెలెక్టర్లు కూడా అతనిపై చాలా నమ్మకం ఉంచారు. కానీ అతను నిరూపించుకోలేకపోయాడు. దాంతో మేనేజ్మెంట్ కూడా తమ నిర్ణయాన్ని మార్చుకుంది. టీ20 వరల్డ్ కప్ ఎంపిక చేసిన భారత జట్టు చాలా బలంగా ఉంది. ఎందుకంటే పవర్ ప్లేలో భారత జట్టు డిఫరెంట్ శైలితో ఆడుతోంది. గత వరల్డ్ కప్లోనే రోహిత్ శర్మ దూకుడును పరిచయం చేశాడు టీమిండియాకు. అదే శైలిని కొనసాగించాలని టీమిని మేనేజ్మెంట్ భావించింది. దీంతోనే సంజు శాంసన్, అభిషేక్ శర్మలకు అవకాశం దక్కిందంటూ అద్భుతంగా వాళ్ళు ఆడుతున్నారని వ్యాఖ్యానించాడు.